ఇంకొంచెం హాయ్ అంకుల్. అదిగో మాటల్లోనే వచ్చేసింది. ఆయమ్మా నీకు 100 years రా, నీ గురించే మాట్లాడుతున్నావు, నువ్వే వచ్చేసావు. ఎలా ఉన్నారు? సూపర్. మొత్తానికి డాక్టర్ కావాలనుకున్నావు, అనుకున్నది సాధించేశావు. హౌ డు యు ఫీల్? అమేజింగ్ అంకుల్. మీరే కదా నాకు ఇన్స్పిరేషన్. మీ అంత కాకపోయినా మీ దాంట్లో కొంచెం రీచ్ అయినా దట్స్ ఇనఫ్ అంకుల్. కొంచెం ఏంటి తల్లి, మీ నాన్న నాకంటే బోల్డ్ అంత చేస్తాడు. నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావురా? నీ టాలెంట్తో నువ్వు పైకి వచ్చావు, తను కూడా నీలాగే పైకి రావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓ థ్యాంక్స్ అంకుల్. బంగారం. మీకు ఇష్టమని మీకోసం స్పెషల్గా చేశానన్నయ్య. అయ్యో వాడికేంటి, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఫుడ్. మన ఫుడ్ ఎక్కడ పడుతుంది? ఫుడ్దేముందిరా, ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుంది. కానీ ప్రేమ మాత్రం మీ ఇంట్లోనే దొరుకుతుంది. నిన్ను చెల్లిని సునందని చూస్తుంటే కలిగే ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా రాదురా. అంకుల్ ఇయర్లీ వన్స్ వస్తారు ఇంటికి లంచ్కి. నా కోసం నెలకు ఒక్కసారైనా రావచ్చు కదా? నెలకి ఒక్కసారేంట్రా, నెలకి 10 సార్లు వస్తాను. ఎందుకంటే హైదరాబాద్లో కూడా హాస్పిటల్ బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాను. అంకుల్ మరి అబ్రాడ్లో ఉన్న బ్రాంచెస్ని ఎలా మేనేజ్ చేస్తారు? టెక్నాలజీ అమ్మా, స్కైప్ ద్వారా మేనేజ్ చేస్తా. మీరు సూపర్ అంకుల్. అన్నా మాన్వితకి ఎలా ఉంది? కొంచెం బెటర్మెంట్ ఏమైనా కనిపిస్తుందా? వాడెంత పెద్ద డాక్టర్ అయినా తన విషయంలో ఏమీ చేయలేకపోతున్నాడు. ఈ చేత్తో ఎంతో క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్స్ని క్యూర్ చేశాను. కానీ ఏ జన్మలో చేసిన పాపము ఈ జన్మలో ఇలా పట్టి పీడుస్తుంది. ఆ చేతులతో ఎంతో మందికి ఆసరాగా నిలిచావురా. ఆ పుణ్యంతోనే మానవ విషయంలో ఆ దేవుడు నిన్ను సంతోషపడేలా చేస్తాడు.